మేము చెప్పాలంటే ముందుగా అనిల్ డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా, ఒక డాడీ, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత అంటే ఒక కామెడీ ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా చెప్తున్నా, అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్లో అంత ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యూజిక్ మాత్రం బీజిఎంతో మాత్రం చాలా బాగుంది. నయనతార గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది యాక్టింగ్లో. నయనతార గారు మెయిన్ కామెడీ అంటే ఎక్కడ కామెడీ ఎలా పండియాలలో కామెడీ వండించిండు, ఎక్కడ సెంటిమెంట్ ఎలా ఉండాలో చూపించిండు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడినా కూడా మళ్ళీ కలవడం అనేది ఎలా చూపించిండు అది చూపించిండు. ప్రతిదీ చాలా బాగుంది. డ్యాన్స్ కానీ ఎక్కడ తగ్గల చిరంజీవి గారు. విక్టరీ వెంకటేష్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేవు. అంటే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు అంటే ఇంతవరకు మేము స్క్రీన్ మీద ఒక వెంకటేష్ గారు చిరంజీవి ఎప్పుడు చూడలేము. అది అనిల్ డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి ఇలా అంతా స్క్రీన్ అంతా బాగా కనిపించింది. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అనేది, ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, సూపర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి. సినిమా సూపర్ హిట్ అండి. మంచి మూవీ ఇచ్చారు సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు హిట్ కొట్టారు, ఈ సంక్రాంతికి మళ్ళీ కొట్టారు. మంచి కాంబినేషన్. వెంకటేష్ గారు చిరంజీవి గారు చాలా చూడ్డానికి అనువిందుగా ఉంది. సూపర్ హిట్ మూవీ, ఫ్యామిలీ మూవీ, కామెడీతో మెసేజ్ ఇచ్చారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బోర్ ఎక్కడ కొట్టలే సినిమా. సూపర్ హిట్ మూవీ. 100% సంక్రాంతి సంబరాలే. మూవీ కామెడీ ఉందన్న, కామెడీ ఉంది, యాక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది, కొంచెం యాక్షన్ పార్ట్ ఉండగా కొన్ని ఎంట్రీస్ అవి బాగున్నాయి. ఇంకా ప్లస్ ఎలివేషన్స్ కొన్ని బాగున్నాయి. బేసిక్ ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉందండి అంతే.